హాయ్ చిని. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళావు? నేను పక్కనున్న అడవికి వెళ్ళాను. సరే కానీ ఈరోజు నువ్వు నాకేం కథ చెప్తున్నావు? ఈరోజు నీకు నేను నిజాయితీ గురించి చెప్తాను. నిజాయితీయా? నిజాయితీ అంటే ఏంటి? సరే, ఈ కథ విను, నీకే అర్థమయ్యిద్ది. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది తన దూడకి రోజు ఉదయాన్నే పాలిచ్చిన తరువాత మేత కోసం అడవికి వెళ్ళేది. సాయంత్రం అడవి నుండి వచ్చి మరలా తన దూడకి పాలు ఇచ్చేది. అయితే ఒకసారి తన లేగ దూడకి పాలు ఇచ్చి యథావిధిగా అడవికి మేత కోసంకి వెళ్ళింది. సాయంత్రం వరకు మేత మేసి తన బిడ్డకు పాలు ఇద్దామని గబగబా ఇంటికి బయలుదేరింది. ఇంతలో ఒక పులి ఆ ఆవును చూసింది. వెంటనే ఆవు దగ్గరికి వచ్చింది. ఆగాగు, భలేగా బలిసి ఉన్నావు. నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. రాజా, నన్ను వదులు. ఇంటి వద్ద పసిపిల్ల నా లేగదూడ పాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దయచేసి నన్ను వదులు. నిన్ను వదిలితే మరి నా ఆకలి తీరేదెలా? అయినా నోటికందిన ఆహారాన్ని విడిచిపెట్టే అంత పిచ్చిదాన్ని కాదు. నిన్ను ఆరగిస్తాను. నేను నా బిడ్డకు పాలు ఇచ్చి ఆకలి తీర్చి తిరిగి వెంటనే వస్తాను. అప్పుడు మీరు నన్ను ఆరగించి మీ ఆకలి తీర్చుకుందురు గాని. నువ్వు తిరిగి వస్తావని నమ్మకమేమిటి? నేను ఆడిన మాట తప్పను. మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నన్ను నమ్మండి రాజా. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళి నీ బిడ్డకి ఆకలి తీర్చి వెంటనే రా. అలాగే మహారాజా, తక్షణం వచ్చేస్తాను. అలా ఆ ఆవు ఇంటికి చేరుకుంది. తన పిల్లకి పాలు ఇస్తుంది. అమ్మా, చిన్నదానివి, ఏమీ ఎరగని దానివి. రేపటి నుండి పాలివ్వడానికి ఈ అమ్మ ఉండదు. పులికి ఆహారం కాబోతుంది. ఎన్నడూ నీతిని విడవకు, నిజాయితీని మరవకు. ఎవరితోనూ కలహాలు పెట్టుకోవద్దు. నిన్ను విడిచి వెళ్ళలేకపోతున్నాను. అయినా వెళ్ళక తప్పదు. ఇక వెళ్ళొస్తానమ్మా. అలా పులికిచ్చిన మాట ప్రకారం తిరిగి వెళ్ళింది ఆవు. రాజా, నా బిడ్డకు పాలు ఇచ్చాను. ఇప్పుడు సంతోషంగా నన్ను ఆరగించి మీ ఆకలి తీర్చుకోండి. ఆహా, ఎంత నిజాయితీ గలదానివి. ఆడిన మాట ప్రకారం ప్రాణాలే అర్పించడానికి తిరిగి వచ్చావు. నీలాంటి నిజాయితీ కలిగిన సాధు జంతువుని తింటే పాపం. నిన్ను వదిలేస్తున్నా. హాయిగా వెళ్ళి నీ బిడ్డతో బ్రతుకు.